బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఈ బాలానంద స్వామి విరూపాక్ష గుహలో చేరి నానా అల్లరి మొదలుపెట్టాడు. వచ్చిన వాళ్ళందరినీ దబాయించడం. ఆయన మాట్లాడరు కదా అని తనకి లొంగిపోయినవాడు, తనకి వశుడైపోయినవాడు, తనంటే భయపడిపోతున్నాడని ఆయన అనుకున్నాడు తప్ప ఆయన ఏ విధమైన ప్రతిస్పందన ఆయన ఎందు లేదు. ఆయన కేవలము మౌనంలో తనలో తాను రమిస్తూ ఉన్నటువంటి వ్యక్తి అన్న ఆయన స్థాయిని అర్థం చేసుకోలేకపోయాడు. అర్థం చేసుకోలేక ఎంత దుర్మార్గమైన స్థితికి వెళ్ళిపోయాడంటే, మహాత్ముల జీవితాలు పువ్వులు పరిచినటువంటి పక్కలు కావు. ఎన్ని కష్టాలు పడ్డారో. రమణులు అరుణాచలంలో తపస్సు చేసుకుంటుంటే ఆయన వెనక్కి వచ్చి ఒక వ్యక్తి మలమూత్ర విసర్జన చేసి వెళ్ళిపోయాడు. ఏం చేస్తాడో చూద్దామని అతను విసర్జించిన మూత్రం ఆయన పిరుదుల కింద నుంచి కారిపోయింది. అయినా ఆయన ఎప్పుడు ఎవ్వరిని ఏమీ అనలేదు. అదొక అజ్ఞాన స్థితి అంతే. అమ్మ బిడ్డల వంక ఎలా చూస్తుందో వాడి తెలియని పని చేస్తే ఆయన అంతే అలాగే చూసేవారు. ఆయనలోంచి కోపం కానీ ప్రతీకార భావన కానీ పిల్లుబికేవి కావు. అతను సాక్షాత్ రమణులు ఉన్నటువంటి అంత పవిత్రమైన విరూపాక్ష గుహలో ఒక రాత్రి మూత్ర విసర్జన చేశాడు. చేస్తే పళనిస్వామి అని ఉండేవారు. ఎప్పుడూ రమణులకి సేవ చేయడమే. ఆయన జీవితానికి ఇంకో ప్రయోజనం లేదు. రమణ మహర్షికి సేవ చేయడం ఒక్కటే. అది ఏ వ్యక్తికి ఏ అదృష్టం పడుతుందో తెలియదు. ఒకడు స్వామి అయ్యుండి, స్వామి అంటే తాను సన్యాసి అయ్యుండి రమణుల పట్ల అలా ప్రవర్తించాడు. ఒకడు ఆయన పట్ల అంత గౌరవభావంతో ఎనలేని సేవ చేసేవాడు. అతను అరుణాచలం వెళ్ళి ఆ తిరువణ్ణామలై ఊళ్ళో భిక్షాటనం చేసి తీసుకొచ్చి రమణ మహర్షికి పెట్టేవాడు. అప్పుడప్పుడు రమణ మహర్షి కూడా భిక్షాటన చేసేవారు. ఊళ్ళోకి వెళ్ళి భిక్షాటన చేసి వచ్చి అది ఏ పదార్థమో ఆయనకు అనవసరం. ఆ పదార్థం చేతిలో పడగానే నవ్వుకుంటూ దాన్ని నడుస్తూ తినేవారు. నడుస్తూ తినేసి కొండ మీదకి వచ్చి బండ మీద వెల్లకిలా పడుకునేవారు. జ్ఞాని యొక్క స్థితిని లెక్క పెట్టడం చాలా కష్టం. అలా ఎందుకుంటారండి, అలా ఎలా ఉంటారండి అని మీకు అనుమానం రావచ్చు. నేను ఒక్క విషయం కొన్నింటి ఉపమానాలు కొన్నే చెప్పగలం. ఆ స్థాయిని యథార్థంగా చిత్రీకరించి చూపించడం చాలా కష్టం, ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే అది వాక్కులకు అందేటటువంటి విషయం కాదు. ప్రధానంగా ఆత్మ వాక్కుకు అందదు. ఆత్మస్థితి ఎందున్న యోగి కూడా వాక్కుకు అందడు. కానీ దాన్ని ఒక ఉదాహరణ చేత కొంత చెప్పే ప్రయత్నం చేయడం మాత్రమే చెయ్యవలసి ఉంటుంది. మీరు చూడండి, ఆయన నిలబడి నడుస్తూ కొద్దిగా అన్నం తినేసి వెళ్ళిపోయేవారు. కొందరు నింద చేసేవారు, కొందరు పని చేసుకోకూడదా ఏదైనా అనేవారు, కొందరు మహానుభావుడని అన్నం పెట్టేవారు. అన్నిటికీ ఒకటే చిరునవ్వు. ఆయనలో ఏ ప్రతిస్పందన ఉండేది కాదు. అలాగే నడిచి వెళ్ళిపోతూ ఉండేవారు, అలాగే కాస్త అన్నం తినేసేవారు, అలాగే ఉండేవారు, అలాగే కొండ మీదకి వెళ్ళిపోయేవారు. అది ఎలా ఉంటుంది అంటే, మీరు ఒక పసిపిల్లవాడిని పట్టుకుని వెళ్ళి వాడిని తిట్టండి, వాడు నవ్వుతాడు. వాడిని మీరు కొట్టండి, వాడికి బాధ కలిగిందని వాడు ఏడుస్తాడు. లేదా మీరు వాడిని పొగడండి, వాడు నవ్వుతాడు. వాడిని నింద చేసినా, మీరు నింద చేస్తూ మాట్లాడుతున్నా వాడు నవ్వుతూనే ఉంటాడు. వాణ్ణి మీరు పొగుడుతున్నా వాడు నవ్వుతూనే ఉంటాడు. వాడికి మీరు నిందిస్తున్నారని ప్రతిస్పందన ఉండదు, మీరు పొగుడుతున్నారని ప్రతిస్పందన ఉండదు. ఆ నింద కానీ పొగట్ట కానీ వాడి మనసు పుచ్చుకుంటే కదా అప్పటికి చేతకాని తనం. ఇంకా కానీ ఆయనది చేతనైన తనం అయ్యుండి పుచ్చుకోదు, మనసు పుచ్చుకోదు. కనుక ఆయన ఒక నవ్వు నవ్వేస్తారు. పాపం అమాయకత్వం అనుకుంటారంతే. ఇక మరి భిక్షకెందుకు వెళ్ళడం అంటే, ఈ శరీరానికి ఓ వ్యాధి వచ్చిందనుకోండి, ఈ మోకాలు నిప్పెడుతోంది అనుకోండి, నాకు ఈ మోకాలు నిప్పెడితే ఏమంటే ఈ మోకాలు ఏమిటో చాలా నిప్పెడుతోంది, కూర్చోలేకపోతున్నాను, పూర్వంలో ఉపన్యాసానికి చాలా బాధ పెడుతోంది ఇది అని ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి. ఆ డాక్టర్ గారు ఏదో నాకు ఔషధిని ఇచ్చి ఇది తాగవయా అన్నారు. ఆ ఔషధం చాలా చేదుగా ఉంది, అది ఓ పూట వేసుకుంటున్నాను. ఏదో ట్యాబ్లెట్ ఇచ్చి చప్పరించన్నారు, అది చాలా తీయగా ఉంది. ట్యాబ్లెట్ చాలా తీయగా ఉంది కదా అని రోజుకు ఒకటి చప్పరించమంటే 10 చప్పరిస్తానా? అది ఒక్కటి చప్పరించమన్నాడు, ఒకటే చప్పరిస్తాను. ఇంకొక ఔషధం చేదుగా ఉంది, బా
తాగడానికి అసహ్యంగా ఉంది, కానీ మానేస్తానా? తాగుతాను. జ్ఞాని దృష్టిలో ఆకలి ఈ శరీరానికి ఒక రోగం. మందు వేసుకునేటప్పుడు మందుకి రుచి ఎలా చూడరో ఈ శరీరానికి ఒక వ్యాధి ఆకలి. ఈ ఆకలి తీరడానికి, జబ్బు తగ్గడానికి ఔషధం పడేసినట్టు ఆకలి అన్న వ్యాధి తీరడానికి పదార్థం పడేస్తాడు. అందుకే పిచ్చివాడంటాడు. ఎందుకని అంటే మనమైతే ఏం చేస్తామంటే రుచి కొరకు తింటాం. అన్నం, కాస్త పప్పు, కొంచెం నెయ్యి అదంతా కలుపుకొని ఎంతో శుభ్రంగా కాస్త నంచుకుని మనం తింటాం. ఆయనకి అలా ఉండదు. ఆయన చేతిలో ఏది మినప్పొట్టు కొంచెం పడేసిందో తల్లి, తినేశారంతే. నాకు తెలుసు ఒక మహానుభావుడు, ఆయనకి ఒక ఆవిడ పిలిచి ఏం చేస్తారో చూద్దామని క్యాబేజీ తుక్కు పెట్టింది. ఆయన చక్కగా తుక్కు తిని మంచినీళ్లు తాగేసి ఈశ్వరార్పణమస్తు అని వెళ్ళిపోయాడు. జ్ఞానులు అలా ఉంటారు, వాళ్ళకి రుచితో సంబంధం ఉండదు. దీనికి ఆకలి వేసింది, దీనికి వ్యాధి పుట్టింది, మందేశావు. దీనికి ఆకలున్న వ్యాధి పుట్టింది, కాస్త అన్నం పడేస్తారు. అన్నం కాదు, భవతి భిక్షాందేహి అన్నప్పుడు చేతిలో ఏం పడిందో అది పడేస్తారు కడుపులో, అంతే. మరి దానివల్ల ఏమండి ఇది ఏమైనా అయిపోదా? అయిపోకుండా ఉండడం ఉంటుందా అసలు? పోనీ దీనికి నువ్వు ఏది పెట్టాలో అదే పెడుతూ జాగ్రత్త తీసుకుంటే ఉంటుందా? సత్యం ఆత్మ, ఇది అసత్యం వెళ్ళిపోతుంది, కానీ వెళ్ళిపోయే వరకు పాడు చేయకూడదు. బట్టి దానికి జబ్బు వస్తే మందేశాడు. కాబట్టి ఆయన వెళ్ళేవారు భిక్షకి. అది జ్ఞాని యొక్క స్థితి. రమణులు ఎందుకు భిక్షకి వెళ్ళారు అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అస్తమానం పళనిస్వామిని పిలిచి నాకు ఆకలిస్తోంది, అది కొంచెం వెళ్ళి భిక్షకి వెళ్ళామన్నా పట్టరా అన్న అనుకోండి, అహంకారం వచ్చిందని గుర్తు. తను వెళ్ళడానికి కష్టం, తను తిరగడానికి కష్టం అంటే శరీర భావన వచ్చిందా లేదా? కాబట్టి పళనిస్వామి వెళ్ళి తెస్తూ ఉండాలి. పళనిస్వామి తీసుకొచ్చేసి ఆయన ఏదో ఆత్మానందంలో ఉండగా బహిర్ముఖులి, అయ్యా మీకోసమే తెచ్చాను, మీరు ఎప్పుడో నిన్న తిన్నారు, ఇవాళ సాయంకాలం అయింది, కళ్ళు విప్పారు, ఆకలేదు, తినండి అన్నారు అనుకోండి, ఉదాసీనుడు. తీసుకొచ్చారు, అక్కడ పెట్టారు. ఆయన తీసుకొచ్చి పెట్టారు అని చెప్పేసేసి ప్రత్యేకమైన కృతజ్ఞత లేదు. ఆయన తినమంటున్నాడు, ఇంత తీసుకుని నోట్లో పడేసుకున్నారు. ఆయన వెళ్ళి ఒక బండ మీద కూర్చునేవారు. ఒకళ్ళు వచ్చి రేపు మా ఇంట్లో పెళ్లి, మీరు తప్పకుండా భోజనానికి రావాలి 11ంటికి అన్నారు. అలా చూశారు, వాళ్ళు ఒప్పుకున్నారు అనుకుని వెళ్ళిపోయారు. ఆయన అలాగే ఉన్నారు బండ మీద, ఆయన దిగలేదు. మర్నాడు ఏమిటి ఇంకా రాలేదు, బ్రాహ్మణ స్వామి అంటుండేవారు. ఇంకా రాలేదని చెప్పి కొండెక్కారు. కొండకి రా, భోజనానికి తీసుకెళ్ళి నీకు అన్నం పెడతాను రా అన్నారు. ఆయన అలాగే ఉన్నారు. పుచ్చుకోదు మనసు. మీరు అది పట్టుకోవలసిన విషయం. మనసు పుచ్చుకుంటే ప్రతిస్పందన, మనసు పుచ్చుకోలేదనుకోండి స్పందన ఉండదు. మీకు ఎలా చెప్పాలి, ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇప్పుడు నేను ఇలా కూర్చుని ఉండగా మీరు వచ్చి నన్ను ధూర్తతనంతో ఏదైనా అనకూడని మాట అన్నారనుకోండి, నేను వెంటనే మీకు బుద్ధి ఉందా లేదా, నేను ఎప్పుడైనా చేశానా అలాంటి పని, ఎందుకు అలా నింద చేస్తున్నారు అన్నాను అనుకోండి, ప్రతిస్పందించాను. నేను నిద్రపోతున్నప్పుడు మీరు వచ్చి నన్ను ధూర్తతనంతో మాట్లాడారనుకోండి, నేనేమైనా అంటానా? అప్పుడు నా మనసు లేదు, ఆత్మలో లయమైపోయింది. మనసు పుచ్చుకోదు. మనసు ఆత్మయందు లయమై ఉండగా అది ప్రతిస్పందించదు. అది మనకి అజ్ఞానంతో సుషుప్తిలో లయమవుతుంది. ఆయనకి జ్ఞానము చేత జాగృతి యందు లయిస్తుంది. అదే తేడా. అది ఎలా జరుగుతుంది అంటే అనుభవం చేత తెలుసుకోవాలి తప్ప ఇంకా అంతకన్నా చెప్పడానికి వాక్కులు ఉండవు. కాబట్టి ఆత్మస్థితి అంటారు దాన్ని. అది వాక్కులకు అందదు. కాబట్టి వస్తానన్నో భోజనానికి రాలేదే, ఇది వీళ్ళ భావనలు, ఇవన్నీ వీళ్ళ ప్రతిస్పందనలు. అసలు ఆయన నిన్న విన్నది లేదు, లోపలికి వెళ్ళింది లేదా మాట, ఇప్పుడు చెప్పిన మాట వింటలేదు. ఆయన ఆత్మగా లోపల ఆనందంలో ఉన్నారు. ఆయన ఏమిటి అంత పిలిచినా పలకడి, అంతసేపు నించుంటాను రెండని చంకల కింద చేతులేసి ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోతే ఇలా పద్మాసనం వేసుకున్న వ్యక్తి పద్మాసనంతోనే లేచిపోయారు. ఆయన బలవంతంగా ఎత్తేసుకుని మోసుకుని పట్టుకుపోయారు. పట్టుకుపోయి ఓ కంచం దగ్గర పడేశారు. పడేసి తిను 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 అని అరిచారు. ఆయన బహిర్ముఖులు అయ్యారు. ఓ తినమంటున్నారు, అన్నీ కలిపేసుకున్నారు. ఏదో 4 ముద్దలు తినేసి కూర్చోరు. ఎంతలో జారిపోతారో మీరు చెప్పలేరు. చాలా కష్టం. అది ఎలా ఉంటుంది అంటే చూడండి, విపరీతమైనటువంటి ప్రీతి భావన ఒక వస్తువు మీద మీకు ఉందనుకోండి, అపారమైన ప్రీతి భావన ఉందనుకోండి,
ఒక ఉదాహరణ చెప్పాలంటే, నేను నా కొడుకంటే నాకు విపరీతమైన ప్రీతి అనుకోండి, నాకు అస్తమానం వాడు జ్ఞాపకానికి వస్తూ ఉంటాడు. ఏం చేస్తున్నా జ్ఞాపకానికి వస్తాడు. నేను ఆఫీసులో కూర్చుని ఇలా పెన్ తీశాను అనుకోండి, బ్లాక్ పెన్ను, బ్లాక్ రీఫిల్ పెన్ను సన్నగా రాస్తే వాడికి ఎంత ఇష్టం, వాడికి ఇలాంటి పెన్ ఒకటి కొనట్టే పెట్టాలి అనుకుంటాడు. అప్పుడు జారిపోయిందా లేదా? జారిపోయింది. కాసేపు ప్రీతి ఎక్కడుందో అక్కడికి జారుతుంది మనస్సు. ఆ మనసు అసలు పైకి ఉండడం దానికి ఇష్టం లేదనుకోండి, ఇంకా ఆ స్థితిని పొందేసింది అనుకోండి, అది ఆనందాన్ని తడువుకుంటూ ఆత్మలోకి జారిపోతుంటుంది. అందుకని ప్రతిస్పందనలు ఉండవు యోగికి. తప్ప జడమై కాదు, ఆత్మగా నిలిచి ఉన్నాడు కాబట్టి ప్రతిస్పందన పొందడు. అందుకే కరుస్తున్నా తెలియదు, చీమలు కుడుతున్నా తెలియదు, తేళ్లు కుడుతున్నా తెలియదు, ఒకరు నిందిస్తున్నా తెలియదు. ఒకవేళ నిజంగా ఆయన బాహ్యంలో ఉన్నారనుకోండి, ఉన్నా నేను ఇందాక చెప్పానే, ఆ స్థితికి ఎదిగిపోయిన వ్యక్తి అవతల వారి అజ్ఞానాన్ని మన్నించేస్తాడు. పాపం ఏం తెలుసు, గుణసంగాన్ని పొందాడు, ద్వంద్వముల యందు ఉంటాడు. కాసేపు సుఖం అంటాడు, కాసేపు దుఃఖం అంటాడు, కాసేపు ప్రీతి అంటాడు, కాసేపు అప్రీతి అంటాడు, కాసేపు కామం అంటాడు, కాసేపు క్రోధం అంటాడు. ఏమిటో అలా తిరుగుతుంటాడు. కానీ వాడికి ఏం తెలుసు పాపం, స్థిరంగా నిల్చోవడం వాడికి చేత కాదు కదా అని జాలితో, మన మీద కారుణ్యంతో వారు అలాగే చూస్తారు తప్ప ప్రతిస్పందించారు. నిజంగా వాళ్ళు ప్రతిస్పందించడం మొదలు పెడితే మీరు ఒకటి లెక్కలోకి తీసుకోండి, మనవన్నీ అపరాధములే అవుతాయి. మనవన్నీ అపరాధములే. అప్పుడు వాళ్ళు ఎంతమందికి ఎన్ని శాపాలు ఇవ్వాల్సి ఉంటుంది? ఇవ్వలేరు. భగవంతుడు మన యొక్క దోషములను ఎలా మన్నిస్తాడో, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని బ్రహ్మమును తెలుసుకుని బ్రహ్మమైన వ్యక్తి కూడా దోషములను అలా మన్నించగలుగుతాడు. అందుకే మీరు చూడండి, భగవద్భక్తుల యొక్క హృదయం కన్న తల్లి హృదయంలా ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.